మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. లోకల్ న్యూస్ కు స్వాగతం. లోకల్ న్యూస్ కు వచ్చేసరికి ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు గారు మంతని నియోజకవర్గానికి సంబంధించిన ఐటీ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు ప్రతి క్షణం మంతని నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా 700 కోట్లతో అల్యూమినియం టన్నుల యూనిట్ 500 మందికి ఉపాధి, బీర్లు, శీతల పానీయాలు, పర్ఫ్యూమ్ల ఇండస్ట్రీకి టిన్నుల సరఫరా చేసే బాల్ బెవరేజ్ ప్యాకింగ్ కంపెనీ రాష్ట్రంలో 700 కోట్లతో పెట్టుబడి ఉత్పాదనతో యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు వెల్లడించారు. యూనిట్ ప్రారంభమైతే 500 మందికి ఉపాధి లభిస్తుందని బాల్ బాండ్ ఇండియా కార్పొరేట్ వ్యవహారాల అధినేత గణేశన్ తో ఆదివారం మంత్రితో సచివాలయంలో భేటీ అయ్యారు. అనంతరం ఆయన తమ సంస్థ విస్తరణ ప్రణాళికను శ్రీధర్ బాబు గారికి వివరించారు. బాల్ సంస్థకు అవసరమైన రాష్ట్రంలో భూమి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని శ్రీధర్ బాబు ఆయనకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం దొరికే బీర్లలో బాట్లింగ్ అవుతున్నాయని మంత్రి ఇది 2% లోపలనే తెలంగాణ ప్రాంతంలో ఉందని, మహారాష్ట్ర బీర్ల ప్యాకేజింగ్ లో టిన్నుల వాడకం 20% వరకు ఉందని, రాష్ట్రంలో అల్యూమినియం టిన్నుల బీర్లను బాట్లింగ్ చేయాలంటే ఎక్సైజ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఇకపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చిస్తామన్నారు. 500 మిల్లీలీటర్ల పరిమాణంలో బీర్లను అల్యూమినియం టిన్నుల్లో ప్యాక్ చేయడం వల్ల ఎక్సైజ్ డ్యూటీ తగ్గి ప్రభుత్వానికి ఏటా 285 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు. కిందటిసారి అమెరికా పర్యటన సందర్భంగా జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో ఉన్న కోకా కోలా కేంద్ర కార్యాలయానికి వెళ్ళినప్పుడు పెద్దపల్లి జిల్లాలో కొత్త బాట్లింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసిందని, 1000 కోట్లతో ఏర్పడే కోక్ బాట్లింగ్ యూనిట్ కు ఆ బాల్ సంస్థ అల్యూమినియం టిన్నులు సరఫరా చేస్తుందని వివరించారు. పెట్టుబడులకు సంబంధించి పూర్తి ప్రణాళికను సమర్పించాలని గణేశన్ కు శ్రీధర్ బాబు గారు సూచించారు. ఓకే, గతంలోనే ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు జార్జియా, అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు అట్లాంటాలోని కోకా కోలా యూనిట్ తో చర్చలు జరపడం జరిగింది. వారు ఏదైతే గాజు సీసాలో బాట్లింగ్ చేస్తా ఉన్నారో తద్వారా ఎక్కువ పెట్టుబడి అవుతా ఉన్నది, మౌలిక వనరులు, వాయు కాలుష్యం, వాతావరణ కాలుష్యం పెరుగుతా ఉన్నది. మీరు ఏదైతే పర్యావరణాన్ని కాపాడుతూ తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ప్రజలకు మేలైన సరఫరా చేసే విధంగా తక్కువ రుణంతో, తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ప్రాఫిట్ ఏదైతే ప్రజలకు మేలు రకాన్ని అందిస్తూ పర్యావరణ కలుషితం లేకుండా చేసే యూనిట్లను ప్రారంభించాలని కోరడం జరిగింది. వారి కోరికను మన్నించినటువంటి కోకా కోలా యూనిట్ కు సంబంధించిన వారు దాదాపుగా మంతని నియోజకవర్గానికి సంబంధించి 1000 కోట్ల రూపాయలతోటి కోకా కోలా బాట్లింగ్ యూనిట్ పెడతా అన్నారు. మరి బాట్లింగ్ యూనిట్ పెడతామన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక కోకా కోలా తోటే కాకుండా ఏదైతే ఎక్సైజ్ పాలసీలు ఉన్నాయో, మద్యం తాగే పాలసీలు ఉన్నాయో, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ 25% అల్యూమినియం సీసాలకు సంబంధించి, అల్యూమినియం బాట్లింగ్లకు సంబంధించి సరఫరా అవుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి సీసాల్లో సరఫరా కావడం వల్ల అధిక మొత్తంలో ఖర్చు అవుతుందని బాల్ బాట్లింగ్ ఇండియా వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడి, మీరు తెలంగాణ రాష్ట్రంలో కూడా బాల్ బాట్లింగ్ యూనిట్లను నెలకొల్పండి, వాటికి సరఫరా చేయండి, వాటికి సంబంధించిన అల్యూమినియం మౌలిక వసతులకు సంబంధించి ముడి సరుకులు మీరు సరఫరా చేయండి, తెలంగాణ రాష్ట్రంలో మేము బాల్ బాట్లింగ్ యూనిట్ ని పెట్టదలుచుకున్నాం, తద్వారా 1000 మందికి ఉపాధి కలుగుతుంది, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏటా ఖజానా 300 కోట్ల రూపాయల మిగులు ఉంటుంది అని చెప్పి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, అదేవిధంగా ఎక్సైజ్ పాలసీ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారితో కూడా త్వరలో భేటీ అవుతామని, అతి త్వరలోనే కోకా కోలాకు మరియు లిక్కర్ పాలసీకి సంబంధించి బాట్లింగ్ యూనిట్ కి సంబంధించి బాల్ బాట్లింగ్ ఇండియా కంపెనీ తోటి మాట్లాడి అతి త్వరలోనే దీనికి ప్రణాళిక సిద్ధం చేస్తామని శ్రీధర్ బాబు గారు చెప్పడం జరుగుతా ఉంది. తద్వారా మానేరు ప్రాంతానికి సంబంధించిన యువకులకు దాదాపుగా 1000 మందికి, మంతని మానేరు నియోజకవర్గానికి సంబంధించిన యువకులకు 1000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. లోకల్ టికెట్లకు కాంగ్రెస్ లో కాంపిటీషన్, మంత్రుల చుట్టూ స్థానిక లీడర్ల చక్కర్లు, సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీడీసీగా అవకాశాలు ఇవ్వాలని రిక్వెస్ట్, మెజార్టీ స్థానాల్లో విజయంపై హస్తం నేతల్లో ధీమా. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కాంపిటీషన్ నెలకొన్నది. సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీడీసీ సీట్లకు ఫుల్ పోటీ ఉన్నది. తమకే టికెట్ ఇవ్వాలంటూ పలువురు ఆశావాహులు మంత్రుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతో కష్టపడ్డామని ఇప్పుడు తమకే అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఆ తర్వాత జరిగిన లోక్సభలోనూ తన ఓటింగ్ శాతం పెంచుకొని సత్తా చాటింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో ఎన్నికల కసరత్తును మొదలుపెట్టింది. మెజార్టీ స్థానాలు తమవే అంటూ మంత్రులు ప్రచారం చేయడంతో లోకల్ కేడర్ లో టికెట్ల ఆశలు రెట్టింపై టికెట్ వస్తే ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయా జిల్లాల మంత్రులతో పాటు కొందరు సీఎంతో సన్నిహితంగా ఉండే నేతలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పథకాలతో పాజిటివ్, కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ
మొదలు పెట్టింది. ఇప్పటికే 1,00,000 రుణాలు ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ గ్రాఫ్ ను ప్రభుత్వం ప్రజల్లో మరింత మించింది. పబ్లిక్ లో మరింత పాజిటివ్ వేవ్ వచ్చిందని ముఖ్య నేతలు చెప్తా ఉన్నారు. దీంతో రాష్ట్ర పార్టీ ఎవరు సూచిస్తే వారికి టికెట్ ఇస్తుందని ఆసక్తికరంగా మారింది. 10 ఏళ్ల పౌరుపై ఆశ. 10 సంవత్సరాలు పక్కా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పలు సభలో నొక్కి చెప్పారు. తెలంగాణలో 2 టర్ముల పాలన ప్రజలకు అందిస్తామని వివరించారు. ఇటీవల బీఆర్ఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో కండువాలు కప్పుకున్నారు. రుణమాఫీ చేయడంతో స్థానికంగా ఉండే బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ చేరడంలో అనివార్యమైంది. దీంతో 10 ఏళ్లు పవర్ అంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్తగా చేరిన వాళ్లతో పాటు ఏళ్ల తరబడి నుంచే పనిచేస్తున్న నేతలను సమన్వయం చేస్తూ టికెట్లు కేటాయించడం టీపీసీసీకి సవాల్గా మారనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నుండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన నాయకులను ఎప్పటికప్పుడు గుర్తిస్తుందని, అందుకు సంబంధించే విధి విధానాలు, అందుకు సంబంధించే ఏదైతే నామినేటెడ్ పోస్టులు కానీ, అందుకు సంబంధించే మార్కెట్ కమిటీలు కానీ, అందుకు సంబంధించే సర్పంచ్, ఎంపీడీసీలు, జడ్పీడీసీలు, జడ్పీ చైర్మన్లు, అందుకు సంబంధించే కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించే కష్టపడ్డ కార్యకర్తలందరూ నామినేటెడ్ పదవుల కోసం కానీ మన నాయకత్వం వైపు దృష్టిని మళ్ళీ ఆకర్షించడానికి కానీ కొత్తగా వారి వైపు తిరుగుతున్నట్టుగా మనకు దిశ పేపర్ కథనం ఇచ్చింది. లోకల్ టికెట్లకు కాంగ్రెస్ లో కాంపిటీషన్, ఏదైతే కాంగ్రెస్ లో కష్టపడ్డ వారికి కాంపిటీషన్ లేకుండా కష్టపడ్డ వారికి టికెట్లు ఇస్తారన్న ఆలోచన ప్రకారంగా దిశ పేపర్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి కొంతమంది పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో, మండలాల్లో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఎవరైతే ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కష్టపడ్డారో వారికే టికెట్లు ఇవ్వాలన్న ధోరణితోటి దిశ పేపర్ ప్రత్యేక హైలైట్ గా సమర్పించడం జరిగింది. ఇకపోతే ఓపెన్ కాస్ట్ నిర్వాసితులకు పరిహారం చెల్లించండి, సింగరేణిని ఆదేశించిన మంత్రి శ్రీధర్ బాబు. లగ్నాపూర్ ఓపెన్ కాస్ట్ మైన్ కోసం సింగరేణి కాలనీ సేకరించిన ఇళ్లలో నిర్మాణించుకున్న 285 మందికి R&R ప్యాకేజ్ కింద లబ్ధిదారులతో చర్యలు జరపాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. 2012లో 103 ఎకరాల భూమిని సింగరేణి సేకరించిన అందులో 466 మందికి నష్టపరిహారం మరియు 721 మందికి ఒక్కో పౌరుడికి 7.5 లక్షల చొప్పున చెల్లించింది. కానీ నివాసాలు కోల్పోయినందుకు మనుషుల పునరావాసానికి సింగరేణి మొత్తం 145 కోట్లు విడుదల చేసింది. ఇదంతా ముగిసి సింగరేణి పరమైన తర్వాత కూడా కొందరు అదే భూమిలో 1400 నిర్మించుకొని పరిహారం కోరారు. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ బాబు చొరవతో వారికి 30 కోట్ల పరిహారం కూడా అందించింది. బొగ్గు సంస్థ నిర్వాసితులు చెబుతున్న 280 మందికి R&R చెల్లింపులో చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తేగా వారందరితో మాట్లాడి మానవతా దృక్పథంతో హ్యుమానిటికల్ బేసికల్ తోటి సమస్య పరిష్కరించాలని సచివాలయంలో జరిగిన సమావేశంలో బలరాం నాయక్ తోటి పెద్దపల్లి జిల్లా కోయ సిఆర్ షా, మంత్రి ఆర్డీఓ హనుమాన్ నాయక్, సింగరేణి ఆపరేషన్ డైరెక్టర్ ఎన్వికే ప్రసాద్, ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు జీవి రెడ్డి, రామగుండం జీఎం సుధాకర్ రావు, జీఎం ఎస్టేట్స్ వెంకటయ్యతో పాటు ఎస్టేట్ ఆఫీసర్ ఐలయ తదితరులు పాల్గొన్నారు. మీరు ఆలోచన చేయండి. నా ప్రాంతానికి సంబంధించి, మా మంతని నియోజకవర్గానికి సంబంధించి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మా ప్రాంత రైతులు, మా ప్రాంత ప్రజలు సింగరేణికి భూములు ఇవ్వడం జరిగింది. తెలుసో తెలియకో అక్కడ మీరు భూ నిర్వాసితుల చట్టం కింద పూర్తి స్థాయిలో డబ్బులు పేమెంట్ చేసినామంటారు. కానీ ఇప్పటికి కూడా కొంతమందికి ఎవరైతే మళ్ళీ తిరిగి భూమి సింగరేణి పరమైనప్పటికీ కూడా కట్టుకున్నారని మీరు చెప్తూ ఉన్నారు. ఆ 280 మందికి కూడా మానవతా దృక్పథంతో వారంతా మా ప్రాంతానికి సంబంధించిన ప్రజలు, వారంతా మా మీదే ఆశలు పెట్టుకొని మా ప్రాంతం మీదే నివసించే ప్రజలు. మా ప్రాంతంలో జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మీకు భూములు, జాగాలు ఇవ్వడం జరిగింది. మా ప్రాంత జనాలకు R&R ప్యాకేజ్ కింద మిగతా 280 మందికి అన్ని రూల్స్ పక్కన పెట్టండి, మానవతా హృదయంతో మా వాళ్లకు R&R ప్యాకేజీని అందించండి అని చెప్పి సింగరేణి అధికారులకు శ్రీధర్ బాబు గారు సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీగా చేరిన నీరు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిందని చెప్పడం జరుగుతుంది. దాదాపుగా 35,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు ఆగిపోయాయి. రామగుండం నుంచి మొదలు పెడితే, బెల్లంపల్లి నుంచి మొదలు పెడితే సత్తుపల్లి దాకా ఏదైతే ఓపెన్ కాస్ట్ లకు సంబంధించిన పనులు నిలిచిపోవడం జరిగిందని చెప్పడం జరుగుతా ఉంది. అదే విధంగా ఏదైతే పార్వతి బ్యారేజ్ ను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులని మంత్రి మండలంలో సింధులకు సంబంధించిన పార్వతి బ్యారేజ్ కరకట్ట కొద్దిగా దెబ్బతినడం జరిగింది.
అవగాహన లోపంతో ఏదైతే 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు అధికారులు పూర్తి స్థాయిలో మరమ్మతు చేయడంతో కొద్ది స్థాయిలో దెబ్బతిన్నదని దాని పరిశీలన చేయడం జరిగింది. అదేవిధంగా భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ గారు కోయ శ్రీహర్ష గారు కోరడం జరిగింది. దానికి సంబంధించి కలెక్టరేట్ లో ఏదైతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినారు 1800599545 అనే నెంబర్ ను అప్రమత్తతగా ఉండాల్సిందిగా కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భారీ వర్షాలతో కురుస్తున్నటువంటి మంతరి పెద్దపల్లి నియోజకవర్గాలకు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అందుకు సంబంధించి సహాయ చర్యలకు సాను టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ.